ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. నామినేషన్స్ హీట్గా సాగింది. నామినేషన్స్ ఎలా ఉండాలో అప్పుడే చూపించారు ఇంటి సభ్యులు. నిఖిల్, యాష్మి, నైనిక చీఫ్స్గా ఎన్నుకున్న తర్వాత వీరి మెడలలో ఓ పూసల దండ వేయించి సపరేట్ కుర్చీలు వేసి కూర్చోబెట్టారు బిగ్ బాస్. మిగిలిన వారిని నామినేషన్స్లో నిలబెట్టారు. సోనియాతో మొదలుపెట్టారు. ఈ అమ్మడు తన వాయిస్ పెంచి బేబకరు టార్గెట్ చేసింది. కిచెన్ హ్యాండ్లింగ్ మీద గట్టిగా మాట్లాడింది. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన చీఫ్లకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. తర్వాత ప్రేరణను నామినేట్ చేసింది. నువ్వు ఇది పిక్నిక్లా ఎంజాయ్ చేయడానికి వచ్చావా అంటూ ప్రశ్నించింది. దీనికి ప్రేరణ పెద్ద వాయిస్తో డిఫైన్ చేసుకోవడానికి ప్రయత్నించింది. మొత్తానికి సోనియా లాజిక్లకు సైలెంట్ అయింది ప్రేరణ. ఆ తర్వాత సోనియా ఎలిమినేట్ చేసిన వారిలో చీఫ్ యాష్మి బేబక్కను సెలెక్ట్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. ఆ తర్వాత నవీన్ వచ్చి మణికంఠను నామినేట్ చేశాడు. కెమెరాల ముందు ఏదో మాట్లాడతాడు, అందరితో మింగిలవడం లేదని చెప్పాడు. దానికి మణికంఠ తన వ్యక్తిగత పరిస్థితి చెప్పడం మొదలుపెట్టాడు. అంతలో చీఫ్ నిఖిల్ ఎంట్రీ ఇచ్చి బ్రేక్ వేశాడు. తర్వాత నవీన్ బేబక్కను నామినేట్ చేశాడు. తర్వాత యాష్మి వచ్చి బేబక్కను సేవ్ చేసింది. శేఖర్ భాష వచ్చి మణికంఠ బేబక్కను నామినేట్ చేశాడు. మణి, శేఖర్ మధ్య వాగ్వాదం బాగానే జరిగింది. బేబక్క రూల్స్ పెడుతుందని ఆరోపణ చేశాడు శేఖర్ భాష. ఇక చీఫ్ నైనిక ఎంట్రీ ఇచ్చి మణికంఠను నామినేట్ చేసింది. పృథ్వీరాజ్, నబిల్ని బేబక్క నామినేట్ చేసింది. పృథ్వీలో హెల్పింగ్ నేచర్ లేదనడంతో తన పని కానప్పుడు చేయనని చెప్పేశాడు. ఇలా ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధమైంది. తర్వాత నబిల్ని నువ్వు ఎవరితో కలవడం లేదు, వాయిస్ ఇంకా పెంచాలి అంటూ సజెషన్ ఇచ్చింది బేబక్క. ఇక నామినేషన్ సమయంలో నిఖిల్, సీత మధ్య పెద్ద గొడవ జరిగింది. చీఫ్ నిఖిల్ వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు. మొత్తంగా తొలి వారం నామినేషన్లో బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్ నిలిచారు. 3వ ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఇందులో మరో 7 సోనియా, విష్ణుప్రియ, శేఖర్ భాష కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.